హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. ఈరోజు మనం పొడి పొడిలాడే వంకాయ దమ్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు వంకాయ కూర, వంకాయ పచ్చడి లాంటివి కాకుండా ఒక్కసారి వంకాయతో బిర్యానీ చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మళ్ళీ బిర్యానీయే చేస్తారు వంకాయలతో. వంకాయ దమ్ బిర్యానీకి ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ రైస్ని తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. బిర్యానీ రైస్ని బాగా పిసికి కడగకూడదు, అలా కడిగితే విరిగిపోతాయి. స్మూత్గా కడుక్కోవాలి. కడిగి నీళ్లు పోసుకొని 1 గంట నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకోవడం వల్ల అన్నం స్మూత్గా బాగుంటుంది. గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. వంకాయ కూరకు కట్ చేసుకున్నట్టు 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేసి పెట్టుకున్న వంకాయల్ని ముందుగా ఉప్పు, పసుపు కలుపుకున్న నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్న వాటర్లో వంకాయలను వేసుకోవడం వల్ల వంకాయలు కరునెక్కవు. పెద్దగా ఉన్న వంకాయల్ని 8 ముక్కలుగా చేసుకోవాలి. అప్పుడు వంకాయలకి మసాలా బాగా పడుతుంది. అన్ని వంకాయల్ని కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లము, వెల్లుల్లిపాయలు బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బిర్యానీ కోసం వాటర్ పొయ్యి మీద పెట్టుకొని చెక్క, లవంగాలు, షాజీరా, బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకులు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఆయిల్ వేసుకోవాలి. మరి బాగా కలబెట్టి ఉప్పు చూసుకోవాలి. టేస్ట్ నీళ్ళు బాగా ఉప్పగా ఉండాలి. అప్పుడే రైస్కి బాగా ఉప్పు పడుతుంది. బిర్యానీ కోసం బిర్యానీ గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వేపు పెట్టుకున్న ఉల్లిపాయల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎసరు బాగా మరిగితే ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు బిర్యానీ గిన్నెలో బిర్యానీ ఆకులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా ఫ్రై అయ్యాక దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి. వంకాయల్ని 1 నిమిషం ఫ్రై చేసిన తరువాత కొంచెం ఉప్పు, బిర్యానీ మసాలా, గరం మసాలా, కారము, పసుపు వేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు వంకాయలు మసాలా బాగా మగ్గిన తరువాత పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. వంకాయ మసాలాలో ఉప్పు, కారం చూసుకోవాలి. ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవాలి. కారం సరిపోతే కారం కూడా వేసుకోవాలి. గ్యాస్ ఆపేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. లోపు అన్నం ఉడికిందేమో చూసుకోవాలి. ముందుగా 70% ఉడికిన అన్నాన్ని వంకాయ మసాలా పైన వేసుకోవాలి. లేయర్ లాగా బిర్యానీ కింద మంట పెట్టుకోవాలి. మంట మీడియంలో ఉండాలి. రెండో లేయర్గా 80% ఉడికిన అన్నాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ లేయర్గా 90% ఉడికిన మొత్తం అన్నాన్ని వేసుకోవాలి. అన్నం మొత్తం వేసేసాక అన్నం పైన గరిటెల ఎసరు పోసుకోవాలి. పోసే క్లిప్ మిస్ అయింది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. బిర్యానీలో ఫుడ్ కలర్ వాడకుండా న్యాచురల్గా కలర్ కోసం చిన్న గరిటెలో కొంచెం నెయ్యి, పసుపు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీలో వేసుకుంటే న్యాచురల్ కలర్గా ఉంటుంది. కలర్స్ వాడకుండా. కలర్స్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీకి మంచి కలర్ వస్తుంది. వేసి మరగబెట్టుకున్న నెయ్యిని బిర్యానీ పైన చల్లుకోవాలి. ఈ చల్లుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో, తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఆపేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు బిర్యానీ కదపకుండా ఉంటే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. బిర్యానీ గిన్నె కింద ఒక పాత పెనం పెట్టుకోవడం వల్ల బిర్యానీ మాడిపోకుండా ఉంటుంది. 15 నిమిషాల తరువాత మూత తీసి బిర్యానీ కదుపుకుంటే చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వంకాయ దమ్ బిర్యానీ ఉందో. ఉగ్గు కూడా అంటలేదు. సింపుల్ టేస్టీ వంకాయ దమ్ బిర్యానీ రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. వంకాయ దమ్ బిర్యానీలోకి సపరేట్గా కూర కూడా అవసరం లేదు. బిర్యానీ సూపర్గా ఉంటుంది. రైతాతో ట్రై చేశాను. సూపర్ టేస్టీగా ఉంది. వంకాయ చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో.
పద్ధతిలో ఒక్కసారి వంకాయ దమ్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు అకేషనల్ ఉన్నప్పుడు ఈ బిర్యానీ చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. పద్ధతిలో వంకాయ దమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు వంకాయలు తెచ్చినా వంకాయ దమ్ బిర్యానీయే చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓ వీడియోతో మళ్ళీ కలుద్దాం.